ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. అడవిలో వాతావరణం ఏ విధంగా ఉందో క్లారిటీగా మొత్తం చూపిస్తాను చూడండి. ఇదిగో ఈ అడవి వాతావరణం మొత్తాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా రియల్ టైం ఫారెస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఇదిగో చూడండి వాతావరణం ఎలా ఉందో. మీరు ఫేస్బుక్లో మన ఛానల్ని, అదేవిధంగా యూట్యూబ్లో కూడా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫేస్బుక్లో, యూట్యూబ్లో రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలా ఫాలో అవుతూ ఉంటే నేను డైలీ అడవికి సంబంధించిన వీడియోస్ నేను మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అడవిలో వాతావరణం ఉదయం పూట చాలా చల్లగా ఉంది. ఇదిగో ఇప్పుడు 6:37 అలా అవుతుంది. సూర్యుడు కూడా వచ్చాడు. కాకపోతే మేఘాలు కమ్మి ఆ విధంగా ఉంది ప్రస్తుతానికి. సో పర్లేదు. మామూలుగా అయితే ఇప్పుడు కల్లా ఫుల్గా ఎండగాసి బగబగా చెమటలు పోసేటువంటి టైం ఇది. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని మేఘాలు అడ్డం ఉండటం వల్ల సూర్యుడు ఇంకా బయటకు రాలేదు. సో దానివల్ల కొంచెం ఫ్రీగానే ఉంది. మీరు మీ సరౌండింగ్ ఏరియా ఎలాగో అడవులు ఉంటే చక్కగా అడవికి వెళ్ళండి. ఒక గంట సేపు ఎంజాయ్ చేయండి. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే కొంచెం మా సార్ వాళ్ళు కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి అడవిలోకి వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని వనభోజనాలు చేసి వచ్చేవాళ్ళం. వనభోజనాలు అంటే అక్కడికి అన్ని సామాన్ తీసుకెళ్ళి ఒకసాటికి అక్కడ కూర్చొని చక్కగా వంట చేసుకొని ఆ వంటను మొత్తాన్ని ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం. సో ఈ రోజుల్లో మరి అలాంటివి మరి చేస్తున్నారో చేయట్లేదో తెలియట్లేదు. సో అలాగా చేస్తే బాగుంటుంది. ఒక మొహం పళ్ళు విరుచుకొని బ్రష్ చేసుకుందాం. ఎందుకంటే మొహం పళ్ళతో పళ్ళు తోముకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటాం మనం. ఇది పళ్ళకి. ఇది ఒక వేప పళ్ళు ఇరిచాను. వేప చెట్టు అనమాట. వేప చెట్టుకి ఇది వెనకాల ఉంది వేప చెట్టు. వేప చెట్టు నుంచి ఒక పళ్ళు తీసుకున్నాను. చక్కగా దీంతో పళ్ళు తోముకుంటాను. పళ్ళు తోముకుంటే దంతాలు హాయిగా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు పళ్ళు ఏదన్నా నొప్పులు ఉన్నా సరే, పళ్ళ మీద ఏదైనా ఫంగస్ ఉన్నా సరే పోయి ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి ఆరోగ్య నిపుణులు కూడా చెప్పారు. ఎర్లీ మార్నింగ్ కదా మనం ఎలాగ అడిగి వచ్చాము. చక్కగా ఈ వేపలతో పళ్ళు తోముకున్నాం అనుకో, చిగుళ్ళు బాగుంటాయి, వాసన రాకుండా ఉంటుంది. అడవి ఎప్పుడు ఈ విధంగానే ఉండదు. కాలానుగుణంగా రేపు వర్షాలు కనుక పడ్డాయంటే చాలా చక్కగా మొత్తం పచ్చగా ఉంటుంది. సో ఇలాంటి అడవి వాతావరణాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ చూస్తున్నారు. నేను రెగ్యులర్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటా. చూడొచ్చు మీరు కూడా ఏ విధంగా ఉంది అనేది. ఇక్కడ పక్షి కూడా ఉందండి. చూపిస్తా చూడండి పక్షి కూడా. అదిగా కనబడుతుందా? కాదు మనం దాన్ని కిందకి లాగి చూపించాలంటే బాగోదులే. బాగుంది అడవి వాతావరణం. మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంది.
ఫీల్ ద ఫారెస్ట్, ఎంజాయ్ ద ఫారెస్ట్. మీరు సిటీలో ఉండే వాళ్ళు కనుకైతే అడవి ఏ విధంగా ఉంటుంది, అడవిలో ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే చూపించండి, బాగుంటుంది వీడియో. అదిగో. ఏడేందో పువ్వులు ఉన్నాయి ఈరోజు. అబ్బో, మంచి వాసన వస్తుంది. వెరీ గుడ్. చాలా బాగుంది చెట్టు కూడా. ఇదిగో చెట్టు చూపిస్తా చూడండి. ఇదిగో అదిగా, ఇది చెట్టు. ఈ చెట్టు ఏంటో తెలిస్తే మీకు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. ఇలా పళ్ళు తోముకుంటే బాగుంటుంది పళ్ళు. ఇదిగో నా పళ్ళు అట్టుంది. ఇక పళ్ళు తెల్లగా వస్తాయి, పళ్ళ మీద ఉన్నటువంటి జిగురు మొత్తం వెళ్ళిపోద్ది, పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. జాగ్రత్తగా తిరగాలి, లేకపోతే పొలంలో ముళ్ళు ఏమైనా పొడుచుకుంటాయి. ఇది చూడటానికి ఇవి పిచ్చి వీడియోస్ లాగా అనిపించవచ్చు. ఒకవేళ అనుకున్న ఇబ్బంది ఏం లేదు. కానీ దీంట్లో మంచి సబ్జెక్టు కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ ఇవి. మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే అర్థమైద్ది. ఓకేనా? ఒక స్టెప్ అలా అక్కడ తగిలి మళ్ళీ వద్దాం. ఓ పక్షులు ఉన్నాయి, చిన్న చిన్నవి పిచ్చుకలు. పిచ్చుకలు కాదా, చిన్న చిన్న పెట్టలు, ఇంత పెట్టలు ఉన్నాయి. కాదు అవి మనకి క్యాప్చర్ చేయాలంటే కుదరదు, దొరకాయి. బాగుంది అది చూడండి, అడివి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఫేస్బుక్లో అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ, అదేనా యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, రెండిట్లలోనూ వీడియోస్ని షేర్ చేస్తూ, ఫేస్బుక్లో అయితే సేవ్ చేసుకుంటూ,
ఇలా కనుక మీరు కొంచెం సపోర్ట్ కనుక చేస్తే మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఓకేనా? తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.